హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్గా నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని 2-3 బిర్యానీ ఆకు, జీలకర్ర, 2-3 పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తరువాతకి ఉల్లిగడ్డలను చిన్న చిన్నగా కోసుకున్న ముక్కల్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత కర్రీకి సరిపడినంత ఉప్పేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గేదాకా ఉంచాలండి. 3-4 మినిట్స్ తర్వాత కొంచెం మగ్గాక పుదీనా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కర్రీకి మూత పెట్టేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని 3-4 కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసేసుకోవాలండి. టొమాటోస్ బాగా మగ్గాక పసుపు, అల్లం పేస్ట్ సరిపడినంత వేసేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. కొంచెం కర్రీ వేగిన తర్వాతకి సరిపడినంత కారం, ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత వేసి పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత కర్రీ 3-4 మినిట్స్ మగ్గాక సరిపడినన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కర్రీని బాయిల్ చేసుకోవాలండి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసి మంచిగా క్యాప్ పెట్టుకొని ఉడకనివ్వాలండి. 5-6 మినిట్స్ కర్రీ బాయిల్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. అంటే మన కర్రీ అయిపోయినట్టు అర్థం. ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఈ కర్రీ రోటీలో కానీ రైస్లో కొన్ని చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి.